హాయ్ ఫ్రెండ్స్, మనం విజయవాడలోని బిఆర్టీఎస్ రోడ్ ఆ రోడ్లో ఉన్నామన్నమాట. ఇది చాలా పెద్ద రోడ్డు, విజయవాడ రోడ్ల కల్లా పెద్ద రోడ్డు. ఇంతకుముందు ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండేది, గుణదల వరకు రైల్వే ట్రాక్ ఉండేది. ఇప్పుడు చాలా అయింది, బిఆర్టీఎస్ రోడ్ చేశారు. చూడండి ఎంత పెద్ద రోడ్డు. ఇది సత్యనారాయణపురం జంక్షన్. ఈ సత్యనారాయణపురం జంక్షన్ ఇప్పుడు ఈ కారు వస్తున్న వైపు వెళితే అది గాంధీనగర్ అనమాట. అక్కడ ఐనాక్స్, రాజ్ యువరాజ్, శాంతి ప్రశాంతి థియేటర్స్ ఉంటాయి. ఇది శారదా కాలేజ్. ఇంతకుముందు విజయవాడలో ఒక మర్డర్ జరిగింది శారదా కాలేజీలో, బాగా చాలా సంవత్సరాల క్రితం. ఇదంతా కూడా శ్రీలక్ష్మి మర్డర్. అది ఒకప్పుడు సంచలనం అనమాట. శారదా కాలేజీ వెళ్ళి క్లాస్ రూమ్లోకి వెళ్ళి నరికేశాడు. ఇది బావోజీపేట. ఇక్కడ ఆటో, బైక్స్, ఫైనాన్స్ ఆఫీసులు అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఆ కనిపిస్తున్న బిల్డింగ్లు మొత్తం అవే అనమాట. ఇది డైరెక్ట్ గుణదల వరకు వెళ్ళిపోతుందండి. బిఆర్టీఎస్ రోడ్డు డైరెక్ట్ గుణదల వరకు వెళుతుంది. చాలా పెద్ద రోడ్డు, ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఈ రోడ్స్ మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి లిటిల్గా వేశారు. లేకపోతే ఒకప్పుడు ఇక్కడ రేసింగ్లు కూడా చేశారు. ఇప్పుడు వచ్చే జంక్షన్ వచ్చేసి మన కొత్తంతున వైపుకు తిరిగేటువంటి జంక్షన్, సంగీత కళాశాల వైపుకి వెళ్ళేటువంటి జంక్షన్ ఇప్పుడు రాబోతుంది. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఈ ఏరియా అంతా తిరిగాను ఫ్రెండ్స్. ఇప్పుడు హైదరాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తిరుగుతున్నాను. కానీ ఒకప్పుడు అందుకే నేను విజయవాడ వచ్చాను కాబట్టి సరదాగా ఇవన్నీ కూడా మీకు ఒకసారి నేను తిరిగినటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా మీకు. సంగీత కళాశాల అంటే ఇక్కడ చాలా మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి. లోపల ఉంది. ఇక్కడ సత్యనారాయణపురంకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు, కూచిపూడి కళాకారులు అందరూ కూడా ఈ ఏరియాలో ఉన్నారు. సంగీత కళాశాలలో ఎన్నో అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతుంటాయి. కళాకారులకి మంచి ఇది అనమాట. ఇది బిఆర్టీఎస్ రోడ్ ఇలాగే ఉంటుంది. చాలా బిఆర్టీఎస్ రోడ్లో వెళ్తుంటే ఆ జర్నీ చాలా బాగుంటుంది. చూసారా బిల్డింగు? మీరు ఇవి పోలీస్ క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ అండి. ఇప్పుడు మన విజయవాడకి సంబంధించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ క్వార్టర్స్ ఇచ్చారు. అక్కడ చూడండి, పిల్లలందరూ కూడా క్వార్టర్స్లో ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. చాలా బాగుంటుంది. వాతావరణం చూసారా ఎంత చక్కగా ఉందో. విజయవాడే ఏదేమైనా సరే కాస్త ఎండలు ఎక్కువ ఉంటాయి, కానీ విజయవాడ ఏదైనా సరే గొప్పతనం అన్నమాట. ఎందుకంటే అక్కడ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజయవాడ అనగానే గుర్తొచ్చేది పాలిటిక్స్, విజయవాడ అనగానే గుర్తొచ్చేది రాజకీయాలు, సినిమాలు, విజయవాడ అనగానే గుర్తొచ్చేది అమ్మవారు, విజయవాడ అనగానే గుర్తొచ్చేది వంగవీటి మోహన్ రంగా గారు. ఇలా ప్రతి దానికి విజయవాడ కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఇప్పుడు మనం ఇది మధురానగర్ వెళ్ళే రూట్, అటు వెళితే మధురానగరు. ఇలా వస్తే ఈ రోడ్లన్నీ చూస్తుంటే చాలా మధురమైన జ్ఞాపకాలు. ఒక కిరాయిలు చూడండి, ఒక ఆటో ఆపితే 2 ఆటోలు ఆపారు. ఇలా ఉంటుంది ఇక్కడ విజయవాడలో వ్యవహారం. ఇది మోడర్న్ ఫుడ్స్ అనమాట. బాగుంటుంది. సమ్మర్ కాస్త వేడనే కానీ విజయవాడలో బాగుంటుంది. విజయవాడ వాతావరణం అంతా కూడా చాలా అన్నీ ఉంటాయి. రచ్చరంబోలా అన్ని మసాలాలు ఉంటాయి అన్నమాట. అంటే మంచికి మంచి, పంచికి పంచి, కొట్లాట్లు, రౌడీజాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ఈర్ష్యలు, ఏడుపులు, ఒకళ్ళంటే ఒకళ్ళు, అలాంటి వాతావరణం అనమాట విజయవాడ అనేది. ఆల్ మిక్స్చరు విజయవాడ. ఈ వంతెన ఏ వంతెన గురి? ఇది అల్లూరి సీతారామరాజు వంతెన. ఇది ఏలూరు కాలువ అనమాట. డైరెక్ట్గా ఏలూరు వెళ్ళిపోతుంది ఆ కాలువ. అల్లూరి సీతారామరాజు వంతెన దిగిన తర్వాత ఇట్లా మనం వెళ్తే డైరెక్ట్గా
విశాలాంధ్ర రోడ్లోకి వెళ్ళిపోతాము. విశాలాంధ్ర రోడ్ చూసారా, మనం BRTS రోడ్లోంచి మొదలుకొని వచ్చి ఇలా అల్లూరి సీతారామరాజు వంతెన ఎక్కి విశాలాంధ్ర రోడ్డు వైపుకి వెళుతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఈ ఏరియాలో విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వీడియో షూట్ జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఎవరన్నా ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి, అలానా ఏరియాలో నేను ఉన్నానని. మీ ఏరియా కూడా నేను టచ్ చేసినట్లుగా ఉంటుంది కదా. ఓకే, మంచి ఎండాకాలం, సమ్మరు, మే నెల. ఈ నెలలో మనం విజయవాడ వచ్చాము. విజయవాడ వచ్చినప్పుడు నాకు ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి, ఇది గుణదల కొండ చుట్టుకుంట ఇలా వెళ్తే స్ట్రైట్ గుణదల అన్నమాట. ఆ కనిపించేది గుణదల కొండ. ఇది చుట్టుకుంట విశాలాంధ్ర రోడ్డు. ఎలక్షన్లు అయిపోయి జనాలందరూ కూడా ఓట్లు వేసేసి ఇక రిజల్ట్ కోసం నిరీక్షిస్తున్నటువంటి సమయం. జూన్ 4 వరకు ఎవరు వస్తారో ఏంటి అనేది ఇక్కడ ఈ సేవా కాంప్లెక్స్. ఇది ఇక్కడ శాతవాహన విశాలాంధ్ర పబ్లిష్, ఇదే విశాలాంధ్ర మ్యాగజైన్ అనమాట. ఎప్పటి నుంచో ఉంది కదా విశాలాంధ్ర పేపరు అది. అలాగే శాతవాహన కాలేజీ చాలామంది ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. విజయవాడ మెయిన్ చాలా మెమరీస్ని నాకు ఎప్పటికీ ఉంచుతుంది అనమాట. ప్రతి ఏరియాకి ఒక మెమరీ ఉంది. శాతవాహన కాలేజీలో కూడా నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. నేను విజయవాడలో ఎక్కువగా చేస్తుంటాను. శాతవాహన కాలేజీలో ఎక్కువ గవర్నమెంట్ ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఇటు వెళితే ఇంకా సూర్యాపేట అనమాట, సూర్యరావుపేట, అన్ని హాస్పిటల్ ఏరియాస్ అనమాట. ఆ పక్క రోడ్లోకి వెళితే ఇది చాలా బాగుంది. చాలా దూరం వచ్చాం మనం. చూసారు, విజయవాడ మొత్తం మ్యాక్సిమం కవర్ చేసేస్తున్నాం మేము ఇవాళ.